హాయ్ గైస్, ఈరోజు మనం ఒక ఆబ్జెక్ట్ని ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. మనం వాడేది ఫోటోషాప్ 2021. మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. క్రియేట్ న్యూ కొట్టినాక మనం యూట్యూబ్ చేసినాం కాబట్టి 1200x720 పిక్సెల్స్ పెట్టుకోవాలి. సో మన రెజల్యూషన్ వచ్చేసి 72 పెట్టుకోవాలి. అండ్ దెన్ క్రియేట్. ఇది మన ఫోటోషాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసుకోవాలనుకో, ఫైల్లోకి పోయి నెక్స్ట్ అక్కడ మనకు ఓపెన్ అని ఉంటుంది. అది ప్రెస్ చేసినా మనం ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే షార్ట్ కట్ ఉంది, కంట్రోల్ ఓ ప్రెస్ చేయమని వస్తే మన ఫొటోస్ ఏ ఫైల్ ఉన్నాయో ఆ ఫైల్ ఓపెన్ చేసుకుని దాని మీద డబుల్ క్లిక్ చేయడం, దెన్ అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది మనం సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్ట్లోకి వెళ్ళి సబ్జెక్ట్ అది చేసామనుకోండి, అది ఆటోమేటిక్గా మన పిక్చర్ ఎలా ఉందో ఆ సబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. దెన్ అది కాపీ చేసుకుని మనం పేస్ట్ చేసుకోవడమే. దాని తర్వాత ఇక్కడ మనకి లేయర్ ప్యాలెట్ అని ఉంటుంది. అది లేయర్ ప్యాలెట్ ఓపెన్ చేసుకోవాలంటే షార్ట్ కట్ F7 ప్రెస్ చేసుకుంటే మనకి ఆ షార్ట్ కట్ ఓపెన్ అవుతుంది. దెన్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి లేయర్ ఎక్కడ కావాలి. అడ్జస్ట్ చేసుకోవడానికి షార్ట్ కట్ Ctrl+T. ఇప్పుడు మనం దానికి వేరే బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలి. సో Ctrl+O సెలెక్ట్ ద ఇమేజ్ అండ్ నార్మల్ షార్ట్ కట్ లాగానే Ctrl+A అండ్ Ctrl+C. దెన్ ఫస్ట్ లేయర్లో పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అది మొత్తం మనకి బ్యాక్ సైడ్ రావాలి కాబట్టి లేయర్లో కిందకి పెట్టుకోవాలి. దెన్ Ctrl+T మొత్తం ఇమేజ్ మొత్తం అడ్జస్ట్ చేసుకోండి మనకు తగ్గట్టు. అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడు అది లేయర్ అనేది పైన ఉంటే మనకి ఆ ఇమేజ్ అనేది కనపడదు. సో ఆ లేయర్ కిందకి పంపించేస్తాం మనం. ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇదే ఇమేజ్ని కొన్ని రకాలుగా క్రాప్ చేసుకోవచ్చు. మనం వేరే రకంగా ఫిక్స్ ఆప్షన్ టూల్ అనే ఒకటి ఉంది. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనకి ఇమేజ్ ఎంత ఉందో అంత డ్రాగ్ చేసుకుంటే అది ఆటోమేటిక్ ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. మనకి ఇక్కడ హ్యాండ్లో కొంచెం సెలెక్ట్ అయింది, మనకి అది వద్దు కాబట్టి అది అడిషన్, దాని పక్కన ఉన్నది సబ్ట్రాక్షన్. సో అది క్లిక్ చేసుకుని ఎక్కడి వరకు వద్దో అక్కడ వరకు క్లిక్ చేసుకుంటే అది కూడా సెలెక్ట్ అయిపోతుంది. దెన్ దీన్ని కూడా మనకు కావాల్సినట్టు కాపీ చేసుకోవచ్చు, అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనిలోనే ఇంకో ఆప్షన్ ఉంటుంది మనకి. ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది మనం ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ చేసుకుంటే అట్లా సెలెక్ట్ అవుతూ ఉంటుంది. సేమ్ దీనిలో కూడా మనకి ఏదైనా సెలెక్ట్ అయితే సో సేమ్ అట్లాగే Ctrl+Z కొడితే బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం కూడా. చూడండి, దాని సేమ్ ఇప్పుడు హ్యాండ్స్ కూడా అట్లాగే వచ్చినాయి కాబట్టి సపరేట్ చేయాలి మనం. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ దాన్ని కూడా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని కొన్ని టైప్స్గా కట్ చేసుకోవచ్చు, అంటే కొన్ని షేప్స్గా. ఫస్ట్ మనం ఒక రెక్టాంగిల్ పెట్టుకొని ఆ రెక్టాంగిల్ క్రాప్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ లేయర్లోకి వెళ్ళి దాన్ని ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. అది Ctrl+T ప్రెస్ చేసుకుని దాన్ని అడ్జస్ట్ చేసుకోవడమే. అండ్ నెక్స్ట్ సేమ్ అదే దానిలో మనకి సర్క్యులర్గా చేసుకోవడానికి ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ మనకి ఇమేజ్ అనేది మనం యారో మార్క్స్తో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ కూడా. అండ్ సేమ్ అట్లాగే నెక్స్ట్ మనకి సర్కిల్ ఉంటుంది. సేమ్ ఆ సర్కిల్ కూడా మనం దాన్ని సెలెక్ట్ చేసుకుని మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ చేసుకుని మౌస్ రిలీజ్ చేయండి, ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది. మనం కాపీ చేసుకుని మళ్ళీ ఫస్ట్ దానిలో పేస్ట్ చేసుకోవాలి. సేమ్ దీన్ని కూడా మనం యూస్ చేసుకుంటే Ctrl+T ప్రెస్ చేసి ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. అండ్ దీని అవి ఓన్లీ సమ్ ఆ లైన్ ఎంత అయితే ఉందో అంతవరకు సెలెక్ట్ అవుతుంది. చూడండి, ఎగ్జాంపుల్ మీరు అలా సెలెక్ట్ చేసాం కదా మనం. ఇప్పుడు దాన్ని పేస్ట్ చేసుకుంటే అట్లా వస్తుంది. ఆ సెట్ ఏరియా వరకు సెలెక్ట్ అవుతుంది. సేమ్ అట్లాగే మనకి ఆప్షన్ కూడా ఉంటుంది, హారిజాంటల్ లైన్ కూడా సేమ్ అట్లాగే కాపీ పేస్ట్ అవుతుంది. ఇక
ఇక్కడ లేయర్స్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పటికిప్పుడు, లేదంటే ఇప్పటికిప్పుడు కంట్రోల్ ఎస్ కొట్టుకుంటే సేవ్ అవుతూ ఉంటుంది.